హాయ్ గైస్, ఈరోజు డ్యువల్ మానిటర్ డ్యువల్ స్క్రీనింగ్ ఎలా పెట్టాలో, కనెక్షన్ ఎలా చూడాలో చేద్దాం. చూడండి, డ్యువల్ మానిటర్కి ఎలా కనెక్షన్ ఇవ్వాలో ఈరోజు చూసుకుందాం. నా దగ్గర ఒకటి ఎల్ఈడి ఎల్జీ మానిటర్ ఉంది, ఇంకోటి ఏమో చైనా మానిటర్ ఉంది. ఫస్ట్ మన CPU నుంచి హెచ్డిఎంఎల్ పిన్ ఉంటుంది. హెచ్డిఎంఎల్ పిన్ తీసుకొని ఫస్ట్ CPU ఫస్ట్ మానిటర్కి ఇచ్చుకోవాలి. మానిటర్కి ఇక్కడ హెచ్డిఎంఎల్ పోర్ట్ ఉంది, నా దానికి హెచ్డిఎంఎల్ ఉంది. VGA కేబుల్ ఒకటి ఉంది, హెచ్డిఎంలో పెట్టిన ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ VGA కేబుల్ పెట్టి సెకండ్ మానిటర్కి ఇచ్చుకున్నాను. సెకండ్ మానిటర్కి ఇచ్చుకున్నాను. దీనికి హెచ్డిఎంఎల్ కేబుల్ లేదు, VGA కేబుల్ పెట్టేసాను. ఈ కేబుల్ VGA కేబుల్ ఒకదానికి పెట్టాను, హెచ్డిఎంఎల్ కేబుల్ ఒకదానికి పెట్టాను. కనెక్షన్ వచ్చేసి CPకి VGA ఒకటి, HDML ఒకటి. ఓకే, ఇలా కేబుల్ పెట్టి తీసుకున్న తర్వాత ఇలా రెండు మానిటర్లు పవర్ ఆన్ చేసుకోండి. పవర్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. ఒకటి మానిటర్ సింపుల్గా చూపిస్తుంది, ఒకటేమో మనకి మెయిన్ మానిటర్. ఇది 1, ఇది 2. ఈ మెయిన్ మానిటర్ ఎలా యూజ్ చేసుకోవాలంటే మనకి మామూలుగా ఎడిటర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, ఈ ఫైల్స్ ఉంది, నాకు ఈ ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ ఇక్కడ నేను చూసుకుంటున్నాను. ఇది ఉందిగా, ఈ సైడ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇందులోకి వచ్చేస్తుంది. చూడండి, ఈ ఫోల్డర్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇది ఒక డిజైన్. ఈ డిజైన్ ఇక్కడ చూసుకున్నాం. మళ్ళీ నాకు అనదర్ డిజైన్ కావాలి, వేరే డిజైన్ చూపించాలి కస్టమర్కి. వేరే డిజైన్ కావాలంటే మళ్ళీ ఈ మానిటర్లోకి వచ్చేసి ఈ మానిటర్లో ఓపెన్ చేసుకుంటే మనకు ఈ డిజైన్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ డిజైన్ చూడండి, డిజైన్ మార్క్. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక కస్టమర్కి డిజైన్ చూపించాము. కస్టమర్కి ఒక ఫోటో చూపించాలి. ఫోటోలో డిజైన్ ఉంటుంది, అది ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ వస్తుంది. ఇక్కడ డిజైన్, ఇదొక ఫోల్డర్, ఇదొక ఫోల్డర్. అంటే ఇది ఒక స్క్రీన్, ఇది ఒక స్క్రీన్. అలా కాదు, సింపుల్గా చూపించాలంటే మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఒకటి, ఇది గూగుల్ ఇందులో ఉంది. ఇక్కడ యూట్యూబ్ ఏదైనా ప్లే చేసుకుంటాం సాంగ్స్. ఇక్కడ ఏదో ఒకటి మనం ప్లే చేసుకుంటాం. మళ్ళీ ఈ స్క్రీన్లో వచ్చేసి మనం ఒక వెబ్సైట్, వేరే కస్టమర్ వచ్చింటే ఒకటి ప్రింట్ అవుట్ ఏదో ఒకటి వాట్సాప్ ఓపెన్ చేయాలి. మనం ఇందులోకి వచ్చినాం. ఇందులోకి వచ్చేసి మనం వాట్సాప్ కానీ ఏదైనా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఇక్కడ ఉంటుంది, ఆ వెబ్సైట్ ఇక్కడ. ఈ వెబ్సైట్లో మనం కావాల్సింది ఇక్కడ ఈ మానిటర్ ఉందిగా, మౌస్ ఉందిగా, మౌస్ ఇటు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇందులోకి వస్తుంది. ఇటు సైడ్ కంటే ఇందులోకి వస్తుంది. ఇక్కడ మనకి మౌస్ పిన్ ఇందులోకి వచ్చి ఇందులో మనకి ఏ టైప్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఇది ఇటు సైడ్ ఉందిగా, సైడ్ కంటే మళ్ళీ ఇందులోకి వస్తుంది. ఇందులో మనం ఏది టైప్ చేస్తే అది వస్తుంది. అది అక్కడ ప్లే అవుతుంది, అక్కడ అది నడుస్తుంది. ఆ డిస్ప్లే 2 నడుస్తుంది, ఇక్కడ డిస్ప్లే 1 నడుస్తుంది. ఇదండి డ్యువల్ స్క్రీనింగ్ ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలో, ఎలా యూజ్ చేసుకోవాలనేది.